కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. కడ వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఫస్ట్ ఇది చూడండి ఒకసారి. ఎయిర్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వర్క్స్ బిట్వీన్ ద ప్రెజర్ లిమిట్ 1 bar and 5 bar. సో అది 5 bar దగ్గర 1 bar దగ్గర కంప్రెసర్ అనేది వర్క్ అవుతుంది అని మనకి అర్థమవుతుంది అన్నమాట. వర్క్స్ బిట్వీన్ ప్రెజర్ లిమిట్ 1 bar and 5 bar. The temperature of the air entering the compressor and expansion cycles are 10 degrees Celsius, 25 degrees Celsius respectively. The expansion and compression follows the law of PV power 1.3 constant. So a law ni follow avutunnada. Find the critical COP anta saaru nadigaru. Next, if the load on the refrigerating machines on 1 ton of refrigeration, find the amount of air circulated minute through the system, assuming that critical COP is 50%. Okay, 50% of actual COP is 50% of critical COP. The stroke length of the piston diameter of the single acting compressor, if the compressor runs at 300 rpm, the volumetric efficiency is 85%. Okay, and take L by D ratio is 1.5. C is equal to 1,005 kilojoule per kg Kelvin, and C is equal to 0.71 ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు ప్రాబ్లమ్ని. సో ఇది బెల్ పాలిమర్ రిఫ్రిజిరేటర్, బెల్ పాలిమర్ టైప్ రిఫ్రిజిరేటర్స్ అన్నమాట. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ప్రకారం వాడికి అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చేసేటట్టు ఉండాలి యాజ్ ఇంజనీర్గా. ఓకేనా? సో చూడండి ఒకసారి మనం సొల్యూషన్ రాస్తే కానీ సొల్యూషన్ రాస్తే మనకి ఏమొచ్చిందంటే ప్రెజర్స్ అసలు బెల్ పాలిమర్ సైకిల్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. సో బెల్ పాలిమర్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇది కంప్రెసర్ ఉంటుంది. ఓకే, సింపుల్గా సింపుల్ బెల్ పాలిమర్ సైకిల్. కంప్రెసర్ ప్రాసెస్ అయిన తర్వాత కూలర్, ఓకే, కూలింగ్ అయిన తర్వాత ఎక్స్పాండర్, ఎక్స్పాండర్ అయిన తర్వాత రిఫ్రిజిరేటర్. ఓకేనా? దీన్ని ఏమంటాం మనం? ఇలా ఉంది. ఇదేమో కంప్రెసర్, ఇది రిఫ్రిజిరేటర్, ఓకే, దీనేమో ఎక్స్పాండర్ అండ్ దీన్ని కూలర్ అంటారు. ఓకే, ఇలా ఇది 1 ప్రాసెస్, ఇది 2, ఇది 3 అండ్ 4. సో చూస్తే ఇలా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వీటి యొక్క ప్రెజర్ హైయెస్ట్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు? ద ఎయిర్ రిఫ్రిజిరేషన్ వర్క్స్ బిట్వీన్ ద ప్రెజర్ లిమిట్ 1 bar and 5 bar. అంటే PV డయాగ్రామ్ రాజేస్తుంది సరే. ఇది PV డయాగ్రామ్, ఇది ప్రెజర్, ఇది వాల్యూమ్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ చూస్తే. సో ఫస్ట్ ఐసోట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ 1 to 2. సో 1 to 2 ఐసోట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్. 2 to 3 the pressure is constant, that is it is polar. So pressure is constant. Okay na? 3 to 4 expander, that is volume increases, pressure increases. Okay na? And 4 to 1 is
expanded. So process. So నేను అన్ని ప్రాసెస్ లో రాసాను. ఓకే, సో ఇప్పుడు highest pressure is 2P2 P3 and lowest pressure is 1 and 4. అంటే నేను ఇక్కడ రాస్తాను. P1 it is equal to P2 it is equal sorry P4 it is equal to ఎంత ఇచ్చాడు 1 bar. ఓకే, అలాగే P2 is equal to P3 highest pressure is 5 bar. Okay, because P2 is equal to P3 and P1 is equal to P4. So అందుకని నేను ఇవి రెండింటిని కూడా కంపేర్ చేసి రాయడానికి కారణం. ఓకే, సో నెక్స్ట్ ఎంటరింగ్ ద కంప్రెసర్. ఓకేనా, ఎంటర్ అవుతుంది అంటున్నాడు కంప్రెసర్లో. ఎంటరింగ్ ద కంప్రెసర్ అంటే ఎక్స్పాన్షన్ సిలిండర్ సార్ అంటే ఎంటరింగ్ ద కంప్రెసర్. కంప్రెసర్కి ఎంటర్ అయ్యిందంటే ఇది ఎంటరింగ్ ఏది పొజిషన్ T1 కదా. సో T1 is 10 degrees Celsius. 10 degrees Celsius. So Kelvin is 10 plus 273 that is 283 Kelvin. Okay, next respectively the expansion compression follows law. So next put it 25 degrees Celsius at expansion entering అంటే meaning ఏంటి? బిఫోర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఏంటి ఇది కదా, దట్ ఈస్ 3 to 4 ఈస్ ఎక్స్పాండర్. సో బిఫోర్ ఎక్స్పాండర్ అంటే T3 ఇచ్చినట్టు వర్డ్. ఓకేనా, T3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 plus 273 that is equal to 298. ఓకేనా, సో ఇలా ఉంది ప్రాసెస్. మరి ఇచ్చిన డేటా ప్రకారం కనిపిస్తుందా అందరికీ? ద ఎక్స్పాన్షన్ ఫాలోస్ PV is equal to constant that is equal to n. దాంట్లో మనకి n ఎంత అవుతుందంటే 1.3. ఓకే, నెక్స్ట్ ద థియరిటికల్ COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ సైకిల్. COP ఫైండ్ అవుట్ చేయమన్నాడు. COP ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి COPకి బెల్ పాలిమర్ సైకిల్ అని అర్థమైంది మనకి. COP ఫర్ బెల్ పాలిమర్ సైకిల్ is equal to ఎలా రాయొచ్చు? T4 by T3 minus T4. So that is equal to T4 అంటే మనకి వాల్యూ ఎంత తెలుసు? సో T4 వాల్యూ తెలియదు. సో దానికోసం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 to 2 ప్రాసెస్ తీసుకోండి. 1 to 2 it is isentropic compression process. So isentropic compression process కాబట్టి T2 by సో టెంపరేచర్ అండ్ ప్రెషర్ లైన్ కూడా ఇలా తీసుకుంది. టెంపరేచర్ అండ్ ప్రెషర్ 1 to 2 కంప్రెషన్, 2 to 3 polar and so along the process isentropic that is T2 by this temperature and yes. Okay, the compression isentropic compression కాబట్టి 1 to 2. so నేను అలా కూడా T2 by T1 is equal to P2 by P1 whole to the power of gamma minus 1 by gamma. so మనకు ఆల్రెడీ ఇది CPCV ఇచ్చాడు. CP ఓకేనా, CPCV ఇచ్చాడు. CPCVని బట్టి మనం గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో గామా ఆర్ PV పవర్ అండ్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది ఇట్ ఈస్ ఈక్వల్ టు n కింద రాసేసాము. n వాల్యూ ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు T2 ఇట్ ఈస్ ఈక్వల్ టు T1 టైమ్స్ ఆఫ్ P2 by P1 whole to the power of n minus 1 by n. సో దీంట్లో T2 it is equal to T1 వాల్యూ ఆల్రెడీ తెలుసు 283 into T2 value that is 5 bar by 1 whole to the power of
ఈస్ T2 వాల్యూ మనకు వచ్చింది. T2 వాల్యూ ఎంత వచ్చిందంటే 410.3 kgs. సో ఎంత వచ్చింది వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ మనకి ఇది కావాల్సింది T4 కావాలి. సో దానికోసం సో 3 to 4 ప్రాసెస్ తీసుకుంటాం. 3 to 4. సో ఇట్ ఈస్ ఐసెంట్రోపిక్ expansion process. Okay, so expansion process కాబట్టి సో మనం ఏం చెప్పొచ్చు, T3 by T4 is equal to T3 by T4 whole to the power of so n minus 1 by n. నాకు కావాల్సిన T4, సో నేను T3 by T4 ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 5 by అంతేనా 5 కదా. సో హైయెస్ట్ 5 by 1 whole to the power of 1.3 minus 1.3 minus 1 by 1.3, that is T3 by T4. నాకు వాల్యూ వచ్చింది T3 by T4, that is 1.45 to 1.45. so that is equal to నాకు కావాల్సిన T3 కాబట్టి నాకు కావాల్సిన T4 కాబట్టి T4 it is equal to ఎలా ఇచ్చు T3 by 1.45, that is equal to T3 temperature and T3 is 298 by 1.45, that is T4 it is equal to మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 205.5 kgs. సో ఎంత వచ్చింది. ఓకే, నాకు ఆల్రెడీ T4 వచ్చేసింది, T3 సో దట్ ఈస్ COP ఫైండ్ వచ్చేది. COP it is equal to T4 by T3 minus T4, that is equal to T4 is 205.5 divided by T3 value is 298.298 minus T4 205.5. so నాకు ఎంత వచ్చిందంటే COP for this element for this refrigerator is COP ఎంత వచ్చిందంటే సో చూడండి ఒకసారి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే ఇంకో విధంగా చేయొచ్చు. అది ఎలా చేయాలని చెప్పి 2.25. ఓకే, యాక్చువల్గా ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను వేరే విధంగా ఫైండ్ అవుట్ చేస్తాను ఈ ప్రాసెస్ని. ఓకేనా, చూడండి ఒకసారి అది ఎలాగంటే ఫస్ట్ హీట్ అబ్జార్ప్షన్ ఫైండ్ అవుట్ చేయండి. హీట్ అబ్జార్ప్షన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్కడ అబ్జార్ప్షన్ అవుతుంది, T4 T1 నుంచి T4 కదా. ఓకే, హీట్ అబ్జార్ప్షన్ దట్ ఈస్ స్పెసిఫిక్ at a constant pressure దగ్గర T1 minus T4, that is equal to CP value is 1.005 into T1 temperature 283 minus T4, that is 205.5. okay, so that is heat absorption is equal to మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ హీట్ అబ్జర్వ్ 78 kilojoule per kg వచ్చింది. సో ఇది పక్కన పెట్టుకుంటాం. ఓకే, నేను ఇంకో విధంగా ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ విధంగా COP యాక్చువల్గా అయితే ప్రీవియస్ ప్రాబ్లంలో డైరెక్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇది వేరే మెథడ్లో చేస్తున్నాను. నాకంటే మీరు ఈజీగా ఫాలో అవ్వడం బాగుంటుందండి. ఓకేనా, చెప్తాను చూడండి ఒకసారి. నేను అలా చేయను, నేను అటువైపు పంపిస్తాను దీన్ని. చూడండి ఒకసారి, నాకు వర్క్ అనేది 2 ప్రాసెస్లో జరుగుతుంది. అది ఎక్కడెక్కడంటే 1 to 2, 3 to 4. 3 to 4 ఇది ఎక్స్పాండ్ కదా.
ఇక్కడ వర్క్ జరగాలి. ఎక్స్పెక్ట్ కంప్రెషన్లో కూడా వర్క్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవి రెండు వర్క్ అవుతాయి, డైరెక్ట్ కూలర్లో నుంచి పాస్ అవ్వగలరు ఆ ప్రెజర్. ఓకేనా? సో నేను వర్కింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? సో నేను ఫస్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి, దట్ ఈజ్ ఈక్వల్ టు సిపి వాల్యూ ఈజ్ 1.005. So R is equal to 1.005 minus 0.71. So that is equal to R value ఎంత వచ్చిందంటే మనకి ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ 0.297 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్స్. సో R వాల్యూ వచ్చింది అంటే గ్యాస్ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, R వాల్యూ వచ్చింది. ఇప్పుడు వర్క్ కంప్రెసర్ ఫైండ్ అవుట్ చేయండి. n/n-1 ఇంటూ R ఇంటూ వర్క్ ఎక్కడ జరుగుతుంది కంప్రెసర్ కదా, దట్ ఈస్ దాని యొక్క హైయెస్ట్ టెంపరేచర్ T2 minus T1. దట్ ఈస్ ఈక్వల్ టు n వాల్యూ ఈజ్ 1.3 minus 1 ఇంటూ R వాల్యూ 0.297 ఇంటూ టెంపరేచర్ T2 టెంపరేచర్ ఎంత అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 410.3 మైనస్ T1 టెంపరేచర్ ఆల్రెడీ మనకి ఇచ్చిన వాల్యూ దట్ ఈస్ 283. ఓకేనా? సో చేస్తే అంత చేస్తే నాకు వర్కింగ్ ఎంత అయిందంటే 162.7 కిలోజౌల్ పర్ కేజీ. సో కానీ పర్ కేజీకి ఇంతవరకు జరిగినట్టు అన్నమాట. నెక్స్ట్ WE ఫైండ్ అవుట్ చేయండి. WE సేమ్ 1/n-1 ఇంటూ R ఇంటూ వర్కింగ్ ఎక్స్పాండర్ దట్ ఈస్ హైయెస్ట్ టెంపరేచర్ దట్ ఈస్ T1 minus T4. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1.3 minus 1 into 0.297 into T1 minus T4. T1 temperature is 283 minus T4 temperature. T4 already find out చేసాం. ఇక్కడ వచ్చింది T4 is 205. ఓకే, 205.5. సో నాకు ఎంత వచ్చిందంటే వర్కింగ్ 118.2 కిలోజౌల్ పర్ కేజీ. ఓకే, సో నాకు ఎంత వచ్చింది? ఇంక ఇది కాదు నాకు కావాల్సింది. ఇంకేంటి? నెట్వర్క్ ఫైండ్ అవుట్ చేయండి. W is equal to నెట్వర్క్. ఓకేనా? W నెట్ కింద రాయండి. W net is equal to WC minus WE. So that is equal to WC is 162.7 minus 118.2. So that is equal to work net ఎంత వచ్చిందంటే that is 44.5 కిలోజౌల్ పర్ కేజీ. ఓకే, ఇది వర్క్ నెట్. సో నాకు హీట్ అబ్జార్ప్షన్ వచ్చేసింది, వర్క్ నెట్ వచ్చేసింది. నాకు CO ఫైండ్ అవుట్ చేస్తే COP ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్ప్షన్ బై వర్క్ నెట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు heat absorption ఎంత మనకి heat absorption 78 by net working 44.5. సో ఇది ఎంత వచ్చిందంటే COP is equal to మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 1.75. ఇందాక ఎంత వచ్చింది? 1.75. ఆ టైం అంటే T4/T3 minus T4 అంటే 2 వచ్చింది, ఇది 1.5. సో రెండు ఒకటే. ఓకే, సో ఇలాగే CO ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? అర్థమైంది అందరికీ? చూడండి ఒకసారి వాడు కండిషన్ కూడా ఇచ్చాడు. ఆ కండిషన్ ఏంటంటే యాక్చువల్ COP
50% of critical COP. COP అంటే మనకి మీనింగ్ ఏంటంటే సో యాక్చువల్గా వచ్చే COP 50% ఆఫ్ క్రిటికల్ COP అంటే క్రిటికల్ COPలో హాఫే ఉంటుంది అన్నమాట యాక్చువల్ COP. ఓకేనా? సో మనం జస్ట్ చూడండి ఒకసారి మనం అలా రాయితే 50% అంటే హీట్ ఎక్స్ట్రాక్టెడ్ మనం మార్చాలి. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ is equal to 0.5 times of that is 50% into 78 and heat absorption ఎంత అయితే అంత that is equal to 0.5 into heat absorption 78 is equal to మనకి ఎంత వచ్చింది heat absorption 39.39 kilojoule per kg ఇలా వచ్చింది. ఓకే, అలాగే కెపాసిటీ it is equal to Q it is equal to మనకి అందించే ఇంకా ఎంత కెపాసిటీ ఇచ్చాడు ఎన్ని టౌన్స్ ఆఫ్ 10 టౌన్స్ ఇచ్చాడు కెపాసిటీ 10 టౌన్స్ ఇచ్చాడు. దీని కిలో జౌల్ అంటే 10 into 210 that is 2100 కెపాసిటీ కిలో జౌల్ పర్ kg. ఓకే, సో మనకి ఎంత కెపాసిటీ వచ్చింది. ఈ రెండింటిని మనం చేస్తే ఆటోమేటిక్గా మనకి మాస్ ఆఫ్ ఫ్లోరైడ్ ఈజీగా వచ్చేసింది అనమాట. చూడండి ఒకసారి చేస్తాను చూడండి ఒకసారి మల్టిప్లై చేస్తే మనకు ఆటోమేటిక్గా కిలోజౌల్ పర్ మినిట్ ఓకే మనకు వచ్చేసింది. దట్ ఈస్ మాస్ ఫ్లోరైడ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు heat absorption by capacity Q by heat extracted. So that is equal to another actually capacity 21100 by 39. ఇది యాక్చువల్లీ మన మాస్ ఫ్లో రేటు by 39 53.8 kg per minute. ఓకే, kg per minute. మళ్ళీ ఇంకేమవుతున్నాడు ఇది సెకండ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకేమవుతున్నాడంటే థర్డ్ క్వశ్చన్ the stroke length and piston diameter of single acting compressor if the compressor runs at 300 rpm అన్నాడు. అంటే మనకి వాల్యూమ్ తెలుసు థర్డ్ చేస్తుంది లెంత్ అండ్ పిస్టన్ డయామీటర్ స్ట్రోక్ లెంత్ మెథడ్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ లెంత్ డయామీటర్ ఎంత అని అడిగాడు. బోర్ యొక్క డయామీటర్ అండ్ లెంత్ ఎంత అని అడిగాడు. అలాగే అవరేజ్ రేషియో కూడా ఇచ్చాడు అనుకున్నాం. అయితే మనం ఏం చేయాలంటే మనకి PV is equal to P1 V1 is equal to M1 MRP మనకు తెలిసిన వాల్యూ మనకు తెలిసిన రిలేషన్ ఫాలో అవుతుంది. దట్ ఈస్ మనం P1 మనకు కావాల్సింది V1 is equal to MR P1 by P1. So that is equal to mass flow rate already వచ్చింది 53.88 by into R value మనకి ఫైండ్ వచ్చేసి 0.297 temperature T1 temperature is 283 divided by P1 pressure is 1 bar. So that is V1 is equal to మనకు వాల్యూమ్ ఎంత వచ్చిందంటే V1. సో బార్ ఇచ్చాడు కాబట్టి ఎంఎంలో మార్చుకోండి ఇంటూ 10⁵. ఓకేనా,
న్యూటన్ పర్ మీటర్స్, అది బార్ అంటే దాన్ని కన్వర్షన్ చేస్తాయి. ఓకేనా, 1 × 10⁵. సో అన్ని వాల్యూస్ వేస్తే మనకి సో ఎంత వచ్చిందంటే 45 మీటర్ క్యూబ్ పర్ మినిట్ వచ్చింది. ఓకేనా, సో మనకి ఇంకో రిలేషన్ తెలుసు. V1 is equal to వాల్యూమ్ it is equal to A1 తెలుసు 5/4 d² ఇంటూ L ఇంటూ డబుల్ యాక్టింగ్ అన్నాడా సింగిల్ యాక్టింగ్ అన్నాడా? సింగిల్ యాక్టింగ్ అన్నాడు కాబట్టి ఇది మనం పెట్టాల్సి ఇక్కడ డబుల్ యాక్టింగ్ అయితే 2 పెట్టండి ఇంటూ N. దట్ ఈస్ మనకి V1 వాల్యూ తెలుసు, ఇక్కడ రాసుకోండి. యు నో దట్ సో దట్ ఈస్ ఈక్వల్ టు 45. ఇట్ ఈస్ ఈక్వల్ టు 5/4 d² ఇంటూ L/D రేషియో మనకి ఇచ్చాడు. L ఇన్ టర్మ్స్ ఆఫ్ Dలో రాస్తే L/D రేషియో ఎలా ఇచ్చాడంటే L/D రేషియో ఈజ్ ఈక్వల్ టు 1.5 అని ఇచ్చాడు. 1.5 దట్ ఈస్ L ఈజ్ ఈక్వల్ టు 1.5 టైమ్స్ ఆఫ్ D అంటే అంతేనే కదా. ఇక్కడ రాస్తాం L/D రేషియో ఈజ్ 1.5, L ఈజ్ ఈక్వల్ టు 1.5 D. ఓకే, దట్ ఈస్ D బదులు నేను ఏం రాయొచ్చు, L బదులు ఏం రాయొచ్చు 1.5 D కింద రాయొచ్చు ఇంటూ N. ఓకే, నేను ఎలా చేస్తాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు నాకు ఇదంతా చేస్తే D వాల్యూ ఎంత వచ్చిందంటే D వాల్యూ నాకు విత్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ కూడా ఇచ్చాడు 0.85 అని. సో ఇక్కడ వాల్యూమ్ ఎఫిషియన్సీ రాయండి. సో దానికి మొత్తం ఎంత వాల్యూ అంటే సో అన్ని వాల్యూస్ అయ్యింది 45 5/4 D ఇంటూ D క్యూబ్ ఇంటూ 1.5 ఇంటూ N. స్పీడ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడంటే స్పీడు 300 RPM ఇచ్చాడు. 300 RPM. ఎఫిషియన్సీ 85% ఇచ్చాడు, దట్ ఈస్ 0.85. సో నాకు D వచ్చేసింది. D ఎంత వచ్చిందండి నాకు D క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0.15. దీని నుంచి D ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చిందంటే 0.53 మీటర్స్. 0.53 meters, that is equal to 530 mm. Okay, so what I did now, bore find out this. Okay, next length, it is equal to L/D ratio మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ రాస్తాం L/D it is equal to 1.5, L is equal to 1.5 D, that is 1.5 into diameter 530. సో నాకు L ఎంత ఉందంటే L వాల్యూ 795 mm. సో ఇలాగ ప్రాబ్లమ్ని సొల్యూషన్ రప్పించాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకసారి వాడు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పాం. ఓకేనా, చూడండి ఒకసారి 1కి 10 చాలు చూడండి. నేను ప్రతిదీ ప్రాసెస్ కింద చెప్పాను, చేసి చెయ్యండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం.